పోతాడన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తే మంచిది కాదు అనేటువంటిది రాధాకృష్ణ గారు రామోజీరావు గారి ఫీలింగ్. నెక్స్ట్ వారసుడిగా అతను చూపించద్దు ఇప్పుడే, వారసుడు అతనేనని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసేసాం కదా చంద్రబాబు గారి తర్వాత. ఇప్పుడు అతను రేపు సీఎం అయిపోతాడనే ఫీలింగ్ క్రియేట్ చేయొద్దు అనేటువంటిది లెక్క. అందుకోసం చెప్తున్న ఇతన్ని డౌన్ ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి మంగళగిరిలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు అతను. రోజు మంగళగిరిలో ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాడు. అంటే తెలుగుదేశం ఓటర్ కాకుండా ఇతర పార్టీల ఓటర్ల ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళ దగ్గర టీ తాగినో కాసేపు టిఫిన్ చేసిన వాళ్ళతో మాట్లాడటం. ఒక రకంగా ఏంటంటే పట్టుదలతో పోరాడుతున్నాడు. తను పోయిన చోటనే ఎత్తుక్కోవాలనుకుంటున్నాడు. మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్తో సంబంధం లేకుండా తనని గెలిపించమన్నటువంటి కోణంలో తను పార్టీ కంటే కూడా తను ఇండివిజువల్గా కష్టపడుతున్నాడు. అక్కడ పార్టీ అంతా వెనకాల ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు ముందు తన టార్గెట్ అదే, మిగతాదంతా చంద్రబాబు గారు చూసుకుంటాడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. వచ్చిన తర్వాత తన సీఎం పొజిషన్ ఏంది ఇవన్నీ అంటే ఆయన ముందు రెండు సవాళ్ళు ఏం లేవా? తనకు తాను గెలవాలి ఈసారి ఎలాగైనా సరే, పార్టీని గెలిపించుకోవాలి, అదొక్కటే సవాల్. గెలిపించుకునే బాధ్యత వీళ్ళిద్దరు తీసుకున్నారు కదా. తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు ఈయన తీసుకునే కదా యువగళం చేసింది. అదే కదా చెప్పేది, దాన్ని పక్కన పెట్టించారు కదా వీళ్ళు. కాబట్టి అక్కడ ఇతను ఎదిగితే సమస్య అన్నటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టించారు. కాబట్టి చూడాలి. ఇంకా టీడీపీలో నారా లోకేష్ గారి మీద సొంత పార్టీలో ఉన్న నేతలే, సీనియర్లే ఆయన తొక్కేయాలని చూస్తున్నారా? అందుకేనా ఈ మధ్యన కాస్తంత ఆయన దూరంగా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు? అంత సీన్ ఏం లేదు. తెలుగుదేశంలో సీనియర్లు